Hello guys, this is Rashmita. This is a student from Shashi. I am currently doing MBBS in GVP Medical College. Actually, నా సక్సెస్కి మెయిన్ కారణం అయితే నేను చెప్తాను ఫస్ట్ నరేంద్ర సార్ అండ్ మై టీచర్స్. ఎందుకంటే నేను ప్రిపరేషన్ టైంలో అందరికీ ఉంటుంది ఇది. ప్రిపరేషన్ టైంలో ఇంకా చాలా మార్క్స్ చూసి లేదా ఇంకా పక్క వాళ్ళని కంపేర్ చేస్తూ నా మార్క్స్ చూసుకొని చాలా డిగ్రేడ్ అయ్యేదాన్ని, ఇంకా నాకు డిమోటివేట్ చేసుకునేదాన్ని. అలాంటి టైంలో మనకి హాస్టలర్స్ అన్నప్పుడు పేరెంట్స్ మన దగ్గర ఉండరు కదా, ప్రతిసారి మనల్ని మోటివేట్ చేయడానికి ఇంకా పైకి తేయడానికి. అలాంటి టైంలో ప్రతి మండే ప్రతి గ్రాండ్ తర్వాత మనకి ఎన్డీ సార్ వస్తారు. సార్ వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. ప్రతి మండే మాకు ఉండేది ఆ కౌన్సిలింగ్. అది మాత్రం నాకైతే చాలా హెల్ప్ అయింది. దానివల్లే నేనైతే అచీవ్ చేయగలిగాను అని చెప్పచ్చు. సో నా క్రెడిట్ చాలా నేను ఎన్డీ సార్కే ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా పేరెంట్స్ ప్రతి విజిటింగ్కి మధ్యలో కూడా వచ్చి మోటివేట్ చేసేవారు. పేరెంట్స్ లేనప్పుడు మాత్రం ఎన్డీ సార్. ఇంకా స్టడీ అవర్స్కి వస్తే మాత్రం నేను చెప్తాను, అన్ని కాలేజెస్ కన్నా ద బెస్ట్ స్టడీ అవర్స్ శశిలోనే అవుతాయి. చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది, చాలా ఫోకస్డ్గా చదవగలం. ఇంకా అన్ని కాలేజెస్ లాగా ట్యూటర్స్ కానీ అలాగా జూనియర్ స్టాఫ్ వచ్చి ఉండరు. మనకు ఎవరైతే లెసన్స్ చెప్తారో వాళ్ళే మనతో పాటు నైట్ 9:30 వరకు మనతో పాటు స్టడీ అవర్స్లో ఉండి ఆన్సరింగ్ కూడా వాళ్ళే వస్తారు, పేపర్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఆన్సరింగ్స్ బాగా హెల్ప్ అయ్యాయి మాకు. ప్రతి చిన్న డౌట్ ఇలా ఇది చెప్పమేంటి ఇది చిన్నది అలా అలా ఏ సార్ కూడా మాకు అనేవారు కాదు. బాగా ఎంకరేజ్ చేసేవారు డౌట్స్ అడగడానికి కూడా. సో అది మాకు బాగా హెల్ప్ అయింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం నేను చెప్తాను, అన్ని కాలేజెస్ కన్నా ది బెస్ట్ ఫుడ్ ఇక్కడ పెడతారు. చాలా హైజీన్గా కూడా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఇంకా వాడేవి కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇంకా సో దాని పరంగా మనకి హెల్త్ ఇష్యూస్ ఫుడ్ పరంగా అయితే మాత్రం రావు ఇక్కడ. ఇంకా స్కెడ్యూల్కి వచ్చేసరికి మాత్రం ఇంకా సార్ ఇచ్చిందే ద బెస్ట్ స్కెడ్యూల్ అనమాట. అది పర్ఫెక్ట్గా మనం ఫాలో అయితే ఎవ్రీ వన్ కెన్ అచీవ్ దిస్. అది పర్ఫెక్ట్గా ఎవరైతే సిన్సియర్గా అది ఫాలో అయ్యి సార్ చెప్పింది, ఎన్డీ సార్ చెప్పిన మోటివేషన్ ఫాలో అయ్యి, సార్ మనకి ఫేజ్ వైజ్ వస్తారు. స్టార్టింగ్లో ఒకలా మోటివేషన్ ఇస్తారు, మధ్యలోకి వచ్చేసరికి అంటే మన మైండ్ సెట్ బట్టి సార్ కూడా మారుతూ ఆయన ముందే గెస్ట్ చేసి ఆ పాయింట్స్ అన్నీ తెచ్చి చెప్తుంటారు. అది చాలా బాగా హెల్ప్ అయింది మాకైతే. ఇంకా లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి అందరికీ ఇంకా ఉంటుంది కదా టెన్షన్, చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఏంటి ఎలా ఉంటుంది అని ఆ టైంలో కూడా ఆయన మాకు ప్రిపరేషన్ కూడా మధ్యలో మామూలుగా ఆపి సార్ ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్న తాడేపల్లిగూడెం వెళ్ళినా సరే మళ్ళీ మా కోసం మండే అటెండ్ అయ్యేవారు. ఖచ్చితంగా ప్రతి మండే వచ్చేవారు, మార్క్ లిస్ట్ పట్టుకొని తిట్టేవారు, కొందరిని పొగిడేవారు. ఇంకా అవి మాకు బాగా హెల్ప్ అయ్యాయి. తిట్టినా సరే నిజంగా అవే హెల్ప్ అయ్యాయి. మెయిన్లీ ఎర్రర్ లిస్ట్, నేను చెప్పేది ఎర్రర్ లిస్ట్. సార్ చెప్పారు ఎర్రర్ ఫాలో అవ్వమని. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ అదే. ఫస్ట్ టైం ఎర్రర్ లిస్ట్ అలా ఏం పట్టించుకునేదాన్ని కాదు, పోయే అలా అంతే వదిలేసి ఆపేసేదని. ఇప్పుడు మాత్రం సార్ చెప్పిన తర్వాత ఎర్రర్ ఫాలో అయితే నిజం నాకు నీట్లో మ్యాథ్స్ నా ఎర్రర్ బుక్లో ఏమున్నాయో అవే మోడల్స్ రిపీట్ అయ్యాయి. అది నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ద మేనేజ్మెంట్. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ ఫర్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ టు సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.